రైట్ మురళి గారు మళ్ళీ వస్తారు మీ దగ్గరికి. మనతోటి సింగళూరు వెంకటేష్ గారు ఉన్నారు, సుప్రీంకోర్టు అడ్వకేట్, అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు. వెంకటేష్ గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సో ఏంటి వెంకటేష్ గారు, ఇప్పుడు మురళి గారు చెప్పారు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, అదేవిధంగా గేమ్ చేంజర్, అదేవిధంగా కోచ్, బెస్ట్ కోచ్, కెప్టెన్ ఆఫ్ ది టీమ్. సో యాక్సెప్ట్ చేస్తారా వెంకటేష్ గారు? ముందుగా ప్యానెల్లో ఉన్న సోదరులందరికీ, ప్రైమ్ నైన్ వీక్షకులకి, ప్రైమ్ నైన్ యాజమాన్యానికి మీకు కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలండి. మురళీ గారు మాటలు వింటే ఒక పార్టీ నాయకుడిగా, స్టార్ క్యాంపెయినర్ గా ఆయన పార్టీని ఆయన సపోర్ట్ చేసుకోవడంలో తప్పేం లేదు. కామన్ మ్యాన్ గా మాట్లాడితే తొందరపడి కోయిల ముందే కూర్చుందని అది. ఓకే, ఇంకా పక్కన మీరు కౌంట్ డౌన్ లో ఇంకా 12 గంటల 30 నిమిషాల తర్వాత మాత్రమే మనం కౌంటింగ్ వెళ్తున్నాం అనుకుంటున్నప్పుడు ఈయన ఏం చెప్తున్నారంటే ఆల్రెడీ ఓట్లన్నీ కూడా ట్రాన్స్ఫర్ అయిపోయినాయి, సో ప్రకటించడమే లేట్ అని చెప్పేసి అని చిలక చూస్తే చెప్తున్నారు. ఇంకొక ఆయన ఏమంటారంటే 50,000 మెజార్టీయా, 60,000 మెజార్టీయా, 70,000 మెజార్టీయా అని చెప్పేసి అని ఇంకొక ఆయన. సరే, మీరు ఒక సింగళూరు గారు ఒక మాట, మరి మీరు వైసీపీకి ఫేవర్ గా మాట్లాడుతున్నారా, మీరు సుప్రీంకోర్టు న్యాయవాదిగా మాట్లాడారు? నేను కూడా లా చదువుకున్నా, మాస్టర్ లా, నేను హైకోర్టు అడ్వకేట్, సుప్రీంకోర్టు లాయర్ అంటున్నారు కదా. మరి 9వ తారీఖు ప్రమాణ స్వీకారం 9:30కి విశాఖపట్నంలో చేస్తామని చెప్పి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు, బొత్స గారు ఎట్లా అంటారండి? దానికి మీరు ముందే కోయలేదా? కోయిలా చిలక చూసే ముందే కోయిలా నీ దగ్గర నేర్చుకోవాలా ఏంటి? నీ దగ్గర నేర్చుకోవాలా పార్టీ స్టాండ్? మేము మాస్టర్ మీరు మాకు ఆయన ఈ రోజు చెప్తున్నా 50,000 మెజార్టీ తక్కువ కాకుండా ఆయన గెలుస్తున్నాడు. మీరు మీరు మాకు సలహాలు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారి సలహాలు చెప్పండి. చేసుకున్నారు కదా ఉన్నాడు కాబట్టి అనేది అడ్వాంటేజ్ తీసుకోవాలనుకుంటే ఎలాగా, తీసుకోవాలంటే ఎలాగా? గతంలో కూడా ఇదే పెద్ద మనిషి పవన్ కళ్యాణ్ గారి దగ్గర నేను ఈయన ఒక మీటింగ్ లో ఉన్నప్పుడు ఏం చెప్పాడంటే, సార్ మీ కాపు సంక్షేమ సేన తరపున మేము తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్ మేము బై ఎలక్షన్ లో గెలిపించి మీ పాదాల దగ్గర పెడతాం సార్ అని అన్నాడు. రాలేదు అసలు. ఇంకా ఇంకేమైనా ఉందా? నువ్వు అసలు ఎక్కడున్నావు? నువ్వు ఏ హోదాలో ఉన్నావు? నువ్వు వైసీపీ ప్రతినిధిగా మాట్లాడబాక. జరిగిన జనసేన ప్రతినిధిగా జనసేన పార్టీకి విద్వాంసుడిగా మీరు జనసేన పార్టీకి సింగళూరు వెంకటేష్ గారు ఇప్పుడు 9వ తారీఖు ప్రమాణ స్వీకారానికి సిద్ధమైపోయాం, టికెట్లు బుక్ చేసుకున్నాం. సో ఎవరు వైసీపీ సంబంధించినటువంటి ఆ సానుభూతి పరులు ఏ విధంగా పార్టీ ప్రతినిధులు సానుభూతి పరులు మాట్లాడారో, సో అదే విధంగా చందు శ్రీనివాస్ గారు ఒక రాజకీయ విశ్లేషకుడు, ఆయన విశ్లేషణతో చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. బ్రహ్మనాయుడు గారు నేనేమన్నా కాదన్నాను ఏంటి? చిలక జోషి ఆయన బాధపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు భుజాలు తడుముకుంటాడు? ముందే ప్రిడిక్ట్ చేయాల్సినంత అవసరం అది చెప్తున్నా తప్ప ఆయన ఏ మాకేంటి సంబంధం? లక్ష మెజారిటీ మాకు అనవసరమైన విషయం ఎందుకు మా మీద తీసుకొచ్చి బురద పోతారు? ఆయన డొల్లమని అందులో పడి ఆయన డొల్లమని మాకు అవసరంలా. మీరు దొల్లండి, మీరు దొలుతున్నారు ఆల్రెడీ, బాగా దొలుతున్నావు కదా. జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నాం కదా. సింగళూరు గారు మీరు ఈ ఆశ రేపు 10 తర్వాత మీకు ఆశ ఉండదు. నువ్వు చెప్పిన ప్రతిసారి ఆయన దెబ్బతిన్నమాట వాస్తవం. నువ్వు చెబుతున్నావు మీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ చెప్పేటప్పుడు జరిగే మాట చెప్పుకోవాలి.
మీరు 50,000 మెజారిటీ 60,000 మెజారిటీ ఐఎమ్ నాట్ బాదర్ అబౌట్ దట్. నాకు అనవసరం. నేను చెప్పాలనుకున్నది ఏం చెప్పాలనుకుంటున్నాను అది పూర్తిగా విని ఆ తర్వాత మీరు విశ్లేషణ చేయాలి. అంతేగాని మీ సమయంలో ఖండించాల్సిందే. ఖండించండి, వ్యక్తిగతంగా మాట్లాడుకోదా. చిలక చూసి ఉన్నందుకు బాధపడ్డారు. సో దయచేసి అది తీసేయండి. ఇప్పుడు సర్వే సంస్థలు ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు సర్వేలు చెప్పారు. ఇప్పుడు నేను మాట్లాడింది తెలుగుదేశం ప్రజాప్రతినిధిని మాట్లాడుతున్నా. నేను ప్రజాప్రతినిధి ఆయన తెలుగుదేశం స్టార్ క్యాంపైనర్ గురించి మాట్లాడాను. ఆయన తాడిశెట్టి మురళి గారి గురించి నేను మాట్లాడిన మాట. ఈయనకి ఎందుకు దాని గురించి నా టైం ఇచ్చారు? నా టైంలో నేను చెప్పడం 50,000 60,000 మెజార్టీ నేను అన్నానా? ముందే కూర్చుంది కోయిలు నువ్వు ఎట్లంటావు? ఖచ్చితంగా మరి దాన్ని ఏమంటారు? ఎందుకు అంత హైపర్ అవుతారు? ప్లీజ్ దయచేసి ఆగండి. సింగళూరు గారు కంటిన్యూ చేయండి. బ్రహ్మనాయుడు గారు చెప్పే మేము విశ్లేషించదగింది ఒకటే. ప్లీజ్ ఇప్పుడు కేకే గారి సర్వేలో కూటమికి అనుకూలంగా వచ్చింది. సుమారుగా 130 పైచిలుకు స్థానాల్లో ఆయన పార్టీ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది, కూటమి పార్టీలన్నీ కలిసి గవర్నమెంట్ ఫామ్ చేస్తే అన్నారు. ఆరా మస్తాన్ గారు సుమారుగా 104 స్థానాల్లో వైసీపీ ప్రభుత్వం వస్తుందని చెప్పేసి ఆయన చూస్తూ ఆయన చెప్పారు. దీన్ని విశ్లేషించాల్సినంత అవసరమే ఉంది. 12 గంటల తర్వాత ఖచ్చితంగా మనం తినబోతూ రుచెందుకు అని చెప్పడం అనేది నా ఉద్దేశం. ఇకపోతే గేమ్ చేంజర్ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని లేకపోతే ఆయన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అని చెప్పేసి ఏదైతే అన్నారో, ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వస్తే ఆయనకి ఆ స్థానం ఇవ్వాల్సింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, చంద్రబాబు నాయుడు గారి అరెస్టు ఉన్నప్పుడు పరిస్థితి, ఈ రోజు ఎలక్షన్కి వెళ్ళిన విధానం చూస్తే ఇది కేవలం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మాన్యా. ఖచ్చితంగా ఈస్ట్ వెస్ట్ కృష్ణా జిల్లా నుంచి సుమారుగా విజయనగరం జిల్లా బోర్డర్ వరకు కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క స్టామినా ఏంటనేది అందరికీ తెలుసు, ఆయన వ్యవహారం ఏంటనేది అందరికీ తెలుసు. కాబట్టి కొంత ఓట్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా ఆయన పార్టీ వల్ల తెలుగుదేశం పార్టీకి జరిగిన మాట అయితే వాస్తవం. దీన్ని ఎవరైనా ఒప్పుకుని తీరాల్సింది. అయితే ప్రభుత్వాన్ని స్థాపించే మ్యాజిక్ ఫిగర్ సాధిస్తారా అనే క్రమంలో సీట్ బై సీట్ ఓటు పోలరైజేషన్ కానివ్వండి, మిగతా వ్యవహారాలను మనం సమగ్రంగా విశ్లేషించినప్పుడు ఆబ్వియస్ గా కృష్ణా ఉభయ గోదావరి జిల్లాల్లో కూటమి పార్టీలకి, అందులోనూ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి అత్యధికంగా సీట్లు వచ్చేటువంటి పరిస్థితి. దీన్ని ఎవరు కాదనే పరిస్థితి కాదు. అలా అని చెప్పేసి క్లీన్ స్వీప్ చేస్తుంది అని అనుకుంటే పగటికల్లే అని చెప్పేసి చెప్పడం నా యొక్క ఉద్దేశం. అంతేగాని ఏకపక్షంగా ఎన్ని సీట్లు ఉంటే అన్ని సీట్లు కూటమికే వచ్చేస్తాయి, ఇంకేం లేదు, మొత్తం అంతా వన్ సైడ్ అయిపోయింది అని చెప్పుకునే పరిస్థితి వస్తే అటువంటి సిచ్యువేషన్ ఈ రోజు కనిపించేటువంటి పరిస్థితి కాదు. ఈవెన్ గుంటూరు జిల్లాలో కూడా మాక్సిమం గుంటూరు జిల్లాలో కూడా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి కృష్ణా గుంటూరులో కొంత తెలుగుదేశానికి ఎడ్జ్ ఉంటుంది. కలిసిన తర్వాత కృష్ణా గుంటూరులో తెలుగుదేశం పార్టీ యొక్క బలం అద్భుతంగా ఉంటుంది. ఈస్ట్ వెస్ట్ లో కాపు సామాజిక వర్గం ఓట్లు కూడా ఎక్కువ ఏ పార్టీకి పోలరైజ్ అయితే ఆ పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి ఒక సిద్ధాంతం నడుస్తుంది. అయితే వైజాగ్ నుంచి శ్రీకాకుళం, ప్రకాశం జిల్లా నుంచి చిత్తూరు వరకు జగన్మోహన్ రెడ్డి యొక్క బలం చాలా అద్భుతంగా ఉంది అనేది నా మార్పు విశ్లేషణ. పరిస్థితి లేదనేది కనిపిస్తా ఉంది. ఆబ్వియస్గా అండి. ఇప్పుడు మురళి గారు ఉన్నారు, నేను నా మాటలతో ఏకీభవిస్తారా ఏంటి? ఆయన పార్టీ స్టాండ్ ఆయన చెప్తారు. చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయన వ్యక్తిగత అభిప్రాయం ఆయన చెప్తారు. నా అభిప్రాయం అది. 44 సీట్లు ప్రకాశం జిల్లా బోర్డర్ దగ్గర నుంచి చిత్తూరు జిల్లా బోర్డర్ వరకు 44 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారి పాకెట్ లో పెట్టుకుని ఆయన ఎలక్షన్ కి వచ్చాడు అనేది నా మార్పు విశ్లేషణ. అక్కడ నుంచి 44 తర్వాత నుంచి ఇటువైపు ఎన్ని వస్తాయి అనే దాని మీద ఆధారపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుందని ఆరా మస్తాన్ గారి సర్వే. అలా కాదు, రాయలసీమలో ఉన్న బలిజ సామాజిక వర్గం కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓటు చేసింది కాబట్టి ఖచ్చితంగా ఇది ఏకపక్షం అయిపోతుంది. రాయలసీమలో ఖచ్చితంగా ఏకపక్షంగా ఎలక్షన్ జరిగింది. రాయలసీమలో తెలుగుదేశం పార్టీ, ఎందుకంటే అక్కడ జనసేన పార్టీ అది జనసేన పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఓటింగ్ శాతము తక్కువే, అలాగే సీట్లు పోటీ చేసిన శాతం కూడా తక్కువే.
కాబట్టి తెలుగుదేశం పార్టీయే ఇక్కడ మెయిన్ ఆయనకి ఉన్నటువంటి ప్రధాన ప్రత్యర్థి. ఈ ప్రత్యర్థి పార్టీల్లో ఎవరు ఎక్కువ సీట్లు తెచ్చుకుంటే వాళ్ళు ఈ రోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి ఒక పరిస్థితి ఉంది అనేది